ఎథెనా-1 జీన్ మ్యానిపులేషన్ కంపెనీ ఎనర్జీన్ యాజమాన్యంలోని పరిశోధన అంతరిక్ష కేంద్రం లారీ ఒక ప్రయోగశాల ఎలుక రూపాంతరం చెంది వినాశనం కలిగించిన తర్వాత నాశనం చేయబడింది. డాక్టర్ కెర్రీ అట్కిన్స్ ఒంటరిగా జీవించి ఉన్న సిబ్బంది సీఈఓ క్లైర్ వైడెన్ ద్వారా వ్యాధికారక క్రిములను కలిగి ఉన్న పరిశోధన డబ్బాలను తిరిగి పొందమని చెప్పారు. స్టేషన్ పేలినప్పుడు అట్కిన్స్ ఎస్కేప్ ప్యాడ్ లో పారిపోగలడు, కానీ అది తిరిగి ప్రవేశించినప్పుడు విచ్ఛిన్నమైన ఆమెను చంపి యునైటెడ్ స్టేట్స్ అంతటా శిథిలాల జాడను వదిలివేస్తుంది. అయితే ఎవర్ గ్లేడ్స్ తో సహా ఒక అమెరికన్ ముసలి ఒక డబ్బాను తినేస్తుంది. అండ్ అలాగే వ్యోమింగ్ లోని ఒక అడవి ఇక్కడ ఒక బూడిద రంగు తోడేలు వ్యాధికారకానికి గురవుతోంది. అయితే ఆ కెమికల్స్ తిన్న జంతువులు ఎంత పెద్దగా అవుతాయి అన్నదే ఈ మూవీ స్టోరీ. మూవీ నేమ్ ర్యాంపేజ్. అయితే వింత ఏంటంటే వాటిలో ఓ గొరిల్లా ఉంది. అయితే ప్రిమటాలజిస్ట్ డేవిస్ ఓకాయ్ మాజీ యుఎస్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ సైనికుడు అండ్ అలాగే యాంటీ పోచింగ్ యూనిట్ సభ్యుడు శాన్ డియాగో వన్యప్రాణుల సంరక్షణలో పనిచేస్తుంటాడు. అతను వేటగాళ్ళ నుండి రక్షించిన జార్జ్ అనే అరుదైన ఆల్బినో గెరుల్లాతో స్నేహం చేస్తాడు. ఒక నైట్ జార్జ్ నివాస స్థలంలో డబ్బాల్లో ఒకటి క్రాష్ ల్యాండ్ అవుతుంది. అండ్ అలాగే జార్జ్ దానికి బహిర్గతమయ్యాడు. జార్జ్ కాలక్రమేణా పెద్దదిగా అండ్ అలాగే మరింత దూకుడుగా పెరుగుతాడు. డేవిస్ ను డాక్టర్ కేట్ కాల్డ్వెల్ అనే ఒక జన్యు ఇంజనీరింగ్ సంప్రదించింది. అతను జన్యువులను భారీ స్థాయిలో తిరిగి వ్రాయడానికి ఎనర్జీన్ ద్వారా వ్యాధికారిక క్రిమి అభివృద్ధి చేయబడుతుందని చెప్పాడు. అయితే క్రిస్పర్ పరిశోధనను వ్యాధికి సంభావ్యగా నివారణగా ముందుకు తీసుకెళ్లాలని ఆమె ఆశించింది. అయితే ఎనర్జీన్ దానిని జీవ ఆయుధంగా ఉపయోగించాలని అనుకుంది. అయితే వాటిని బయట పెట్టేందుకు ప్రయత్నించినందుకు కంపెనీ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించి జైలుకు పంపించింది. జార్జ్ బందిఖానా నుండి తప్పించుకున్నాడు అండ్ అలాగే సంరక్షణలో విధ్వంసం చేశాడు. డేవిస్ అతనిని కూల్ చేశాడు, కానీ జార్జ్ ఏజెంట్ హార్వే రస్సెల్ నేతృత్వంలోని ప్రభుత్వ బృందంచే బంధించబడ్డాడు అండ్ అలాగే ఒక విమానంలో ఉంచబడ్డాడు. ఇంతలో క్లైర్ అండ్ అలాగే ఆమె సోదరు బ్రేట్ పరివర్తన చెందిన తోడేలు రాల్ఫ్ ను పట్టుకోవడానికి బుర్కే నేతృత్వంలో కిరాయి సైనికుల బృందాన్ని పంపారు, కానీ వాళ్ళందరూ చనిపోయారు. క్లైర్ రాల్ఫ్ ను బంధించి కేట్ ను చంపడానికి జార్జ్ ను ఉపయోగించుకోవాలనే ఆశతో వారి తమ ప్లాన్ ను కప్పిపుంచుకోవచ్చని విల్లీస్ టవర్ పై ఉన్న భారీ ట్రాన్స్మిటర్ ని ఉపయోగించి నిర్దిష్ట ధ్వని పౌనఃపున్యానికి దూకుడుగా ప్రదర్శించేలా రూపొందించబడిన జంతువులను చికాగోకు రప్పించింది. ఆ శబ్దానికి జార్జ్ తీవ్రంగా స్పందించి విమానాన్ని క్రాష్ చేశాడు. డేవిస్, కేట్ అండ్ అలాగే రస్సెల్ విమానం కూలిపోయే ముందు దాని నుండి పారాచూట్ తీసుకున్నారు. క్రాష్ నుండి బయటపడిన జార్జ్ వాళ్ళు చికాగోకు వెళ్లే క్రమంలో రాల్ఫ్తో చేరాడు. డేవిస్ అండ్ కేట్ ఒక మిలిటరీ మెడికల్ హెలికాప్టర్ను దొంగలించడంలో సహాయం చేయమని రస్సెల్ను ఒప్పించారు. ఆ తర్వాత వాళ్ళు జార్జ్ కంటే ముందుండొచ్చు అనుకున్నారు. వాళ్ళు వచ్చే టైంకి జార్జ్ అండ్ రాల్ఫ్ నగరంపై దాడి చేస్తున్నారు. లిజ్జీ అనే పరివర్తన చెందిన ముసలి వచ్చినప్పుడు సైన్యం ఉక్కిరిబిక్కిరవుతోంది అండ్ అలాగే ఎక్కువ మంది ప్రాణ నష్టం కలిగించింది. డేవిస్ అండ్ కేట్ దాడి చేస్తున్నారు. పరివర్తన చెందిన జంతువులను తిరిగి సాధారణ స్థితికి మార్చగలరనే ఆశతో సీరంను దొంగలించడానికి ట్రై చేస్తారు. వాళ్ళు విల్లీస్ టవర్ వద్ద ఉన్న ఎనర్జీన్ ప్రధాన కార్యాలయానికి చేరుకోగలుగుతారు అండ్ అలాగే కొన్ని సీరంలను దొంగలించారు, కానీ వాటిని క్లైర్ అండ్ బ్రెట్ గుర్తించారు. సీరం జంతువుల నుండి సాధారణ పరిణామాలకు మార్చకుండా వాటి దూకుడును మాత్రమే తొలగిస్తుందని క్లైర్ చెప్పారు. అండ్ అలాగే డేవిస్ బ్రతికి ఉన్నప్పటికీ ఆమె అతనిని కాల్చేసింది. జార్జ్ టవర్ పైకి ఎక్కి గందరగోళానికి కారణమైనప్పుడు క్లైర్ డేవిస్ ను అతని దృష్టి మరల్చమని ఆదేశిస్తాడు. అయితే ఆమె తుపాకీతో బందీగా ఉన్న కేట్ తో ఉపయోగించడానికి ట్రై చేస్తుంది. తప్పించుకునే టైంలో కేట్ సీరంను క్లైర్ హ్యాండ్ బ్యాగ్ లోకి జార్చింది. ఆమెను జార్జ్ వైపు నెట్టేసింది. అతను ఆమెను సజీవంగా మింగేస్తాడు. దాంతోపాటు సీరం కూడా దాని నోట్లోకి వెళ్ళిపోతుంది. జార్జ్ అండ్ మిగిలిన జంతువులు ట్రాన్స్మిటర్ను ధ్వంసం చేస్తాయి అండ్ అలాగే దాని ఫలితంగా మొత్తం టవర్ నేల మీద పడిపోతుంది. డేవిస్ అండ్ కేట్ పడిపోతున్న టవర్ పై దెబ్బతిన్న హెలికాప్టర్లో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే జార్జ్ తన సాధారణ వ్యక్తిత్వానికి తిరిగి రావడంతో డేవిస్ ఇతర 2 జంతువులను ఓడించడానికి అతనికి హెల్ప్ చేస్తాడు. అయితే కేట్ నగరంపై
మోబ్ బాంబును వేయకుండా మిలిటరీని నిరోధించడానికి పారిపోయాడు. కూలిపోతున్న భవనం నుండి శిథిలాలు పడి బ్రేట్ నలిగి చనిపోయే ముందు రస్సెల్ బ్రేట్ నుండి నేరారోపణ సాక్ష్యం యొక్క ల్యాప్టాప్ తీసుకోగలుగుతాడు. జార్జ్ అండ్ డేవిస్ రాల్ఫ్ ని ముసిగించి లిజ్జీ దవడల్లో ఎగిరి అది అతని శిరచ్ఛేదనం చేసింది. ఆ తర్వాత జార్జ్ లిజ్జీ కంటిని ఇనుప కడ్డీతో గుచ్చాడు. ఆమెను దానిని చంపాడు. ముప్పు తటస్థీకరించడంతో వైమానిక దాడి నిలిపివేయబడింది. అండ్ అలాగే శిథిలాలు నగరాన్ని క్లియర్ చేయడంలో జార్జ్ హెల్ప్ చేస్తాడు. అంతేకాదు, జార్జ్ చివరిసారిగా చనిపోవటాన్ని డేవిస్ అయితే జీర్ణించుకోలేకపోతాడు. ఎట్టకేలకి జార్జ్ అన్ని జంతువులను చంపి తన స్నేహితుడిని డేవిస్ నైతే కాపాడుకోగలుగుతాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.